చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము మరి చదువుకొని ధ్యానించుకుందాము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలు, దేవుని మాటను దీవించును గాక. దేవుని యొక్క వాక్యములో దేవుడు చేసిన ఆ వాగ్దానమును గమనించుదాం ఈ దినమున. ఆయనతో మరొకసారి చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మన జీవితంలో మనము సమాధానమును కలిగి ఉండే మార్గాన్ని దేవుని యొక్క వాక్యము మనకు చూపిస్తుంది. మన జీవితంలో మనము సమాధానం పొందుకునే ఆ మార్గమును దేవుడు మనకు వాక్యములో పెట్టినాడు. కనుక ఈ దినమున నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీవు సమాధానమును కలిగి ఉండే ఆ ఉన్నతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనము చూద్దాము. దేవుని వాక్య వెలుగులో మనకు సమాధానం ఏ రీతిగా అనుగ్రహించబడుతుంది, మనం ఏ రీతిగా సమాధానాన్ని పొందుకోగలము మన జీవితంలో దేవుని వాక్యములో గమనిస్తే వాక్యం అంటుంది కదా, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునితో నీవు సహవాసము చేస్తే నీ జీవితములో నీవు సమాధానము పొందుకుంటావని దేవుడు తన వాక్యములో మాట్లాడుతున్నాడు. నీ జీవితములో సమాధానమును కలిగి ఉండే మార్గం ఏంటంటే నీవు దేవునితో సహవాసము చేయాల. నీ ప్రతి పరిస్థితుల్లో నీవు సమాధానమును కలిగి ఉండాలంటే ఆ సమాధానకర్త అయిన క్రీస్తుతో నీవు సహవాసము కలిగి ఉండాలి. ఆ సర్వ సృష్టికర్త అయిన ఆ ప్రభుతో నీవు సహవాసము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నీవు దేవుని సన్నిధికి వెళ్ళి నీవు గనక ఆయనతో సహవాసము చేయగలిగితే, నీవు గనక ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి అసమాధానమును జయించే అభిషేకము ఆయన సన్నిధిలో నీకు ఇవ్వబడుతున్నది. అందుకే నీవు ఆయనతో సహవాసము చేయగలిగితే సహోదరుడా, దేవుని వాక్యం అంటుంది, నీవు సమాధానమును కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ జీవిత కాలం ఎలా నీవు సమాధానమును కలిగి ఉండాలంటే దేవుని వాక్యము నీతో అంటున్న మాట ఏంటంటే, నీవు దేవుని యొక్క వాక్యముతో దేవునితో నీవు సహవాసము కలిగి ఉంటే నీ జీవితంలో నీవు సమాధానమును కలిగి ఉంటావు. ఎందుకంటే లోకములో సమాధానము లేక అనేక జీవితాలు, కుటుంబాలు ఏం చేయాలో అర్థం కాక పతనమైపోతున్నాయి. ఆ సమాధానము లేక కలవరపడుతూ జీవితాలను ముగిస్తున్నారు. ఎందుకంటే సమాధానమును వెతుకుతున్నారు కానీ అది వాళ్ళకు దొరకడం లేదు. ఎందుకు తెలుసా? నీ జీవితానికి కావలసిన సమాధానము లోకములో లేదు. నీ జీవితానికి కావలసిన సమాధానము ధనములో కానీ, ఆస్తిలో కానీ, నీ బలములో కానీ లేదు. నీ హృదయానికి కావలసిన సమాధానము, నీ జీవితానికి కావలసిన సమాధానము అది దేవునితో నీ జీవితంలో ముడివేయబడ్డది కనుక నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీవు నీ జీవితంలో ఎవరు తీసివేయలేని సమాధానాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. అందుకని ప్రభు అంటున్నాడు కదా, నీవు దేవునితో సహవాసము చేయగలిగితే నీ జీవితంలో నీవు సమాధానమును పొందుకుంటావు. నీ జీవితంలో నీవు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళి నీవు దేవునితో సహవాసము చేయగలిగితే నీ జీవితంలో నువ్వేం పొందుకుంటావు అంటే సమాధానాన్ని పొందుకుంటావు. మరి సమాధానం అంటే ఏందో తెలుసా? ప్రతి పరిస్థితిలో నెమ్మది కలిగి, ప్రతి పరిస్థితి మీద విజయము కలిగి ఉండడమే సమాధానమైంది. ఏ పరిస్థితిని ఎలా జయించాలో, ఏ పరిస్థితిలో ఎలాగ నడుచుకోవాలో మనుషునికి అర్థము కాక సతమతమవుతూ వేదన పడుతున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ కొరకే, నీవు నాతో సహవాసము చేసిన ఎడల
నీకు ప్రతి పరిస్థితిలో జయము కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నీకు సమాధానము కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏ బంధకాలలో నీవు ఉన్నా, ఏ బలహీనతలలో నీవు ఉన్నా, ఏ పరిస్థితులలో నీవు ఉన్నప్పటికీ నీ జీవితానికి కావలసిన సమాధానము దేవుని దగ్గర ఉంది సహోదరుడా. ఏ కలవరాల మార్గంలో నువ్వు నడుస్తున్నావో, ఏ బలహీన మార్గంలో నడుస్తున్నావో, నీ జీవితం ఏ మార్గం గుండా వెళ్ళిపోతుందో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళిపోయి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, కలవరపడుతూ వేదనతో ఉన్నావా, దేవుని వాక్యం ఉంటుంది కదా, నీవు నాతో సహవాసము చేసిన ఎడల నీకు గొప్ప సమాధానం కలుగునంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితులలో మనం గమనిస్తే మనుషులతో సహవాసం చేయలేని పరిస్థితి మనం కలిగి ఉన్నాము. మనుషులతో సహవాసం చేస్తే ఎక్కడ రోగం వస్తుందో, ఎక్కడ వ్యాధి వస్తున్నా ఆ భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం ఈ రోజులలో. అందుకనే ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా మనుషులందరూ ఎవరికి వారే చేస్తుంది తెలుసా, ఒంటరిగా ఉండడానికి సిద్ధపడతాం. దేని కొరకు తెలుసా, ఆ వ్యాధిని, ఆ బంధకాలను, ఆ రోగమును జయించడానికి. కానీ సహోదరుడా, నీవు దేవుని యొక్క సహవాసానికి వస్తే, నీవు దేవుని యొక్క సహవాసానికి నీవు వస్తే, నీవు దేవుని యొక్క సహవాసానికి నీవు నిశ్చయముగా వచ్చినేడలా నీ జీవితములో నీవు పోగొట్టుకోవు, కానీ నీవు నష్టమును కలుగజేసుకోవు, కానీ సమస్తము నీవు పొందుకుంటావు. ఎందుకంటే ఆ సమాధానకర్త అయిన దేవుని దగ్గర సమస్తము నీ కొరకు ధారాళముగా నీ కొరకు దేవుడు సమకూర్చున్నాడు. ఎందుకంటే ఆ దేవుని దగ్గరనే సమస్తము నీ కొరకు సిద్ధపరచబడ్డది. నీవు దేవుని యొద్దకు వచ్చి నీవు పోగొట్టుకుంటావు కానీ, నీవు నిశ్చయంగా పొందుకుంటావు కానీ నువ్వేమీ పోగొట్టుకోలేవు. మనుషులతో ఈ దినమైన సహవాసం చేస్తే ఆరోగ్యమును పోగొట్టుకుంటున్నారు, రోగమును కొని తెచ్చుకొని నిశ్చయంగా భయంకరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ అదే నీవు దేవునితో సహవాసం చేస్తే, ఆ జీవము కలిగిన దేవునితో నీవు సహవాసం చేయగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి ఓటమి మీద నీవు సమాధానం పొందుతావు, ప్రతి బంధకాల మీద నువ్వు సమాధానం పొందుతావు, ప్రతి పరిస్థితుల్లో నెమ్మది కలిగి నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు. అందుకని దేవుడు పిలుస్తున్నాడు కదా, నా సహవాసానికి నీవు రా, నా కుమారుడా, నా కుమార్తె, నా సహవాసానికి నీవు రా. ఏ మనుషుల సహవాసానికి వెళ్ళిపోయి నువ్వు మోసపోయినావు, ఏ మనుషుని యొక్క సహవాసంలో వెళ్ళిపోయి నీవు నిశ్చయంగా నష్టపోయినావో, నీవు నా యొద్దకు రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక సహవాసం ఏం చేసి తెలుసా, నిశ్చయముగా అది ఒక దినమున నిన్ను ఒంటరిగా చేస్తుంది. అందరూ నీకు ఉన్నప్పటికీ నీ కఠినమైన పరిస్థితిలో నీ ఒంటరి వాడిగా మిగిలిపోతావు. ఏ సహవాసము నీకు నిశ్చయముగా రాదు. అందరూ ఉన్నారని నీతో చెప్తారే కానీ ఎవరు కూడా నీతో కూడా రారు. కానీ ప్రభుని క్రీస్తు అంటున్నాడు కదా, నీవు నా సహవాసానికి రా, నేను నీకు సమాధానం ఇచ్చి ఇంకంటున్నాడు కదా, నీకు మేలు కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో నీవు మేలు పొందాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో నీవు సమాధానం పొందాలని ఆశపడుతున్నావా? సహోదరుడు దేవుడిని పిలుస్తున్నాడు, నీవు నా సహవాసానికి రా, నా కుమారుడు, నా కుమార్తె, నీవు నిశ్చయముగా సమాధానం కలిగి నీ జీవితంలో జీవిస్తావు. మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో గమనిస్తే సమరయ స్త్రీ తన జీవితంలో పాపము చేస్తూ తన జీవితాన్ని పతంలోనికి నెట్టుకున్నది. భయంకరమైన ఆ స్థితిలోనికి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. కనుక ఆ స్త్రీకి నెమ్మది లేదు, సమాధానం లేదు, సమాజంలో ఎటువంటి విలువ లేదు, ఎటువంటి ఆదరణ ఆ స్త్రీకి లేదు. సమస్తమును కోల్పోయింది. ఒక వెలివేయబడిన స్త్రీగా, ఒక పాపాత్మురాలుగా ముద్ర వేయబడి, బంధకాలలో నెట్టబడి, ఒంటరి చేయబడి, సమాధానము లేక వేదన పడుతుంది ఆ స్త్రీ. కానీ ప్రభువైన క్రీస్తు యొక్క సహవాసం ఎప్పుడైతే ఆ బిడ్డను తాకిందో, ఎప్పుడైతే ఆమె నిశ్చయముగా ప్రభువైన క్రీస్తు యొక్క సహవాసం ఆ బిడ్డ మీద పడ్డదో, ఆ బిడ్డ జీవితంలో ఉన్న పాపపు బంధకాలు వెర్రగొట్టబడి ఆ బిడ్డ తన జీవితంలో గొప్ప సమాధానాన్ని పొందుకుంది. ఎందుకో తెలుసా, ఆ పాపమును జయించిన దేవుని యొక్క సహవాసంలో ఆ స్త్రీ నిలబడ్డది. హల్లెలూయ. పాపమును జయించే ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ జీవితంలో పాపమును విరగొట్టే మన ప్రభువైన క్రీస్తుని కొరకున్నాడు. కనుక నీవు ఆయన సహవాసానికి వస్తే పాపము నీ జీవితంలో ఓడిపోతుంది. మానవుడు తన జీవితంలో పాపమును ఓడించలేక రకరకాలుగా వేదన పడుతూ బాధపడుతున్నాడు, పాపము చేస్తున్నాడు. కానీ దాని యొక్క బంధకాల నుంచి మానవుడు బయటికి రాలేకపోతున్నాడు.
ఆ పాపం యొక్క ఆ ఉచ్చులోంటి ఆ ఊరులో నుంచి మానవుడు తప్పించుకోలేకపోతున్నాడు. పాపము చేసి ఆ పాపములో పట్టబడి నెమ్మది లేని వాడై తన జీవితంలో కలవరమును పొంది ఏం చేయాలో అర్థం కాక కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఆ పాపం యొక్క వేదన, పాపం యొక్క భయము వారిని వెంటాడి వారిని కలవరానికి గురి చేసి వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేసి వారిని తరుగుతున్నది ఆ పాపం అంతా. అయితే సహోదరుల సహోదరి, దేవుని వాక్యం అంటుంది, నీవు పాపమును జయించే మార్గం ఏదో తెలుసా? నువ్వు ప్రభుని క్రీస్తు సహవాసానికి రా. ఇంతకాలం నీవు పాపముతో సహవాసం చేసినావా? నీ ఇష్టానుసరమైన నీకు నచ్చిన కోరికలతో నీవు సహవాసం చేసి నువ్వు నచ్చినట్టుగా వెళ్ళిపోయినావా? జయించలేక ఓడిపోయి నెమ్మది లేక కుమిలిపోతున్నావా? సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా యొక్క సహవాసానికి రాని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా సహవాసానికి రా. నీవు పాపపు సహవాసానికి వెళ్ళిపోతే నీకు నెమ్మది ఉండదు. నీవు పాపముతో సహవాసం చేస్తే నీ జీవితంలో నువ్వు జయం పొందలేవు. నీవు పాపముతో సహవాసం చేస్తే నీ జీవితంలో నీవు కోల్పోతావు సమస్తము. ఎందుకంటే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు పాపముతో సహవాసం చేసి పోగొట్టుకున్నావా నీ జీవితంలో ఏదైనా? సహోదరుడా సహోదరి, పాపముతో నీవు సహవాసము చేసి నీ జీవితంలో నీవు కోల్పోయినావా? ఒంటరి వాడిగా మారిపోయినావా? వెలివేయబడినావా? బంధకాలలో ఉన్నావా? బలహీన పరిస్థితిలో ఉన్నావా? పాపము చేత బలహీనుడవై ఏం చేయాలో అర్థం కాక సతమతపడుతున్నావా? అయితే దేవుని వాక్యం పిలుస్తుంది, నీవు నా సహవాసానికి రా. ఆ పాపమును జయించే ఆ శక్తిని నేను నీకు ఇస్తానని దేవుడు పిలుస్తున్నాను. రా, నీకు మేలు కలుగుతూ అంటున్నాడు దేవుడు. నీవు నా సహవాసానికి రా. సహోదరుడా సహోదరి, నీకు మేలు కలుగుతుంది. నువ్వు పాపమును జయిస్తావు. ఓడిపోయిన చోటనే నీ జీవితంలో విజయం పొందుతావు. ఏ పాపం మీద ఓడిపోయినావో, ఏ పాపం మీద తలదించినావో, ఏ పరిస్థితి నీ జీవితంలో తలదించినావో, ఏ బంధకాలలో నువ్వు జీవించాలని నిశ్చయముగా వేదన పడి కలవరపడి పరిగెత్తుకొని వచ్చినావో, దేవుని పిలుస్తున్నాడు, రా సహవాసానికి. నీకు సమాధానం ఇచ్చి, నీకు జయమునిచ్చి, ఆ బంధకాల మీదనే నీకు జయ జీవితము స్థాపిస్తానని దేవుడు పిలుస్తున్నాడు. నిశ్చయముగా ఓడిపోయిన చోటనే నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తానని దేవుడిని పిలుస్తున్నాడు. నీవు నా సహవాసానికి రా. నువ్వు ఏ పాప బంధకాల్లో చిక్కబడి ఉన్నావో దేవుడిని పిలుస్తున్నాడు. దినమన నీవు ఆయన యొక్క సహవాసానికి రా. నీవు ప్రభువుగా క్రీస్తు యొక్క సహవాసానికి నీవు వస్తే దేవుని నిశ్చయముగా నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే పాపం ఏం చేస్తే తెలుసా? మనం పాపముతో సహవాసం చేసి మన జీవితంలో సమస్తమును కోల్పోతాం. ఆ సమరయ స్త్రీ పాపముతో వ్యభిచారముతో సహవాసం చేసింది. తన జీవితంలో అదే సంతోషం అనుకుంది, అదే ఆనందం అనుకుంది. తన యవన జీవితాన్ని, తన మంచి ఆ జీవితాన్ని అనేకుల దగ్గరికి వెళ్ళి పాపము చేసి తన జీవితంలో వెలివేయబడ్డది. ఒక పాపాత్మురాలుగా ముద్ర వేయబడ్డది. ఒక నీచమైన స్త్రీగా ముద్ర వేయబడ్డది. ఒక వేశ్యగా ముద్ర వేయబడ్డది. వెలివేయబడ్డది సమాజము చేత, తన ఇంటి వారి చేత, సమాజము చేత, ప్రజలందరి చేత వెలివేయబడి సమాధానము లేనిదానిగా ఒక బంధకాలలో కూర్చుకొని ఏడుస్తుంది ఆ స్త్రీ తన జీవితంలో. ఎందుకంటే పాపము ఆ స్త్రీని ఒంటరిగా మార్చివేసింది. అవును సహోదరుడా, పాపము నీ జీవితాన్ని నిన్ను ఒంటరి వాడిగా చేస్తుంది. నీవు తప్పు చేసి బలహీనతలలో ఉన్నప్పుడు ఎవ్వరు నీ ధరించారు, ఎవ్వరు నీ ఎదుకు రారు, ఎవ్వరు నీ వైపు చూడరు. నువ్వు తెలిసి తెలియక తప్పు చేసి నీ సొంత మార్గంలో వెళ్ళిపోయినప్పుడు ఎవ్వరు నిన్ను ధరించారు. అనేకులు అసహించుకుంటారు, అనేకులు నిన్ను తృణీకరించుకుంటారు, అనేకులు రకరకాలుగా మాట్లాడతారు, భయంకరంగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఆ పాపముతో నీవు సహవాసము చేసినప్పుడు నువ్వు వెలివేయబడ్డావు. ఎవరు నిన్ను ఆదరించరు, ఎవరు నిన్ను బలపరచరు, ఎవరు నీ వైపు చూడరు, చీయని చీదరించుకుంటారు. కానీ ప్రభువైన క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు, రా, నీవు నా సహవాసమునకు పరిగెత్తుకొని రా, నేను నీకు సమాధానం ఇస్తా. నీవు నా సహవాసమునకు రా, నేను నీకు మేలు చేస్తా. ఆ పాపం మీద నీకు జయమునిచ్చి నిన్ను ఉన్నతమైన స్థానానికి లేవనెత్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
ఆ పాపం మీద నీకు జయమనిచ్చి నీ గొప్ప సమాధానం కలిగిన జీవితాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక సహోదరుడా, పరిగెత్తుకుని క్రీస్తు యొక్క సహవాసానికి రా. నీవు పరిగెత్తుకొని నీవు క్రీస్తు యొక్క సహవాసానికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏ బలహీనతలో నీవు ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమ కలిగిన పిలుపుతో పిలుస్తున్నాడు. నీవు ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ జీవితంలో మేలు కలిగే మార్గమే నీకు కనబడుతలేదా? నీవు నడిచే మార్గమే నీకు అర్థమవుతలేదా? నీ జీవితం నీకు అర్థం కావడం లేదా? దేవుని వాక్యం అంటుంది, రా నా సహవాసానికి రా, ఉన్నతమైన జీవితాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. పాపము లేని, వ్యాధి లేని, మరణము లేని, ఓటమి లేని ఆ గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పాపము నిన్ను నెట్టివేసిందేమో, పాపం నిన్ను బలహీనునిగా చేసిందేమో, పాపము నిన్ను బంధకాలు నెట్టివేసి నిన్ను బంధించి వేసి ఒక పాపిగా ముద్రించిందేమో. దేవుని వాక్యం పిలుస్తుంది కదా, రా నిన్ను ఒక పరిశుద్ధినిగా నిన్ను మార్చివేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. నీ జీవితానికి నేను పరిశుద్ధతనిస్తా, నెమ్మదినిస్తా, నీ జీవితాన్ని మొత్తం బాగు చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. ఏ బంధకాలలోనైనా జయించే జీవితం నేను నీకు ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. కనుక దేవుని కుమారుడా, నువ్వు ఆయన యొక్క సహవాసానికి వస్తావా? నువ్వు ఆయన యొక్క సహవాసానికి వస్తావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పరిగెత్తుకుని నువ్వు ఆయన సహవాసానికి రా. ఎందుకంటే నీకు సమాధానం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కుటుంబంలో సమాధానం లేదా? నీ జీవితంలో సమాధానం లేదా? ఎక్కడ సమాధానము లేదు, ఎక్కడ నీకు నెమ్మది లేదు, ఎక్కడ జయ జీవితము నీకు లేదు. ప్రభు అంటుండే కదా, నీవు నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంటున్నాడు దేవుడు. అందుకని ఆ సమాధానకర్తైన ఆ క్రీస్తు యొక్క సహవాసానికి నువ్వు వస్తావా? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అయి ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో పలికినట్లుగా ఆయన సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. ఆయన సమాధానానికి ఆయన కర్త అయి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునిని పిలుస్తున్నాడు. నీ ఒంటరి జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేకుండా వేదన పడుతూ, బాధపడుతూ కుములుతున్నావా? ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. దినమున నేను నీకు సమాధానం ఇస్తా, నీవు నా ఎదుకు రా, నీ జీవితంలో మేలు చేస్తానని దేవుడు పిలుస్తున్నాడు. కనుక నీవు నీ జీవితంలో సమాధానమును కలిగి ఉండాలని నిశ్చయముగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను కూడా నా జీవితంలో ఒక దినమున సమాధానం లేక, నెమ్మది లేక, ఆ 2009 ఆ 10వ సంవత్సరంలో సమాధానం లేని వాడనై, నెమ్మది లేని వాడనై, సంతోషం లేని వాడనై నా జీవితంలో నేను అనుకున్నాను కదా, ఈ జీవితము నాకొద్దు, నేను ముగించాలనుకున్నాను. ఇక చనిపోతే బాగుండు, నాకొద్దు అనుకున్నాను ఈ జీవితాన్ని. ఎందుకంటే నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకు బ్రతుకుతున్నామన్న ఒక ఆలోచన నా జీవితంలో పనిచేస్తుంది. దేని కొరకు బ్రతుకుతున్నా, దేని కొరకు జీవిస్తున్నా, దేనికి జీవితం అని నాకు సమాధానం లేక, నెమ్మది లేక కలవరపడుతూ అనేక మార్లు అనుకున్నా, ఈ జీవితాన్ని ఎలా ముగించాలా, ఎలా చనిపోవాలని చెప్పి అనేక మార్లు నేను ఆలోచన చేసిన, అనేక మార్గాలు వెతికిన. ఇలా అయితే బాగుంటుందా, ఇలా చనిపోతే బాగుంటుందా, ఇలా జీవితాన్ని ముగిస్తే బాగుంటుందా, ఎలా బాగుంటుందని చెప్పి అనేక మార్లు నా జీవితంలో నేను కలవరపడి ఎన్నో దినములు వేదన పడుతూ వచ్చిన. అనుకున్నాను, రకరకాలుగా ఆలోచన చేసిన, రకరకాలుగా ఆలోచన చేసి రోజుక విధముగా ఆలోచన చేసేది. ఆ 2009 10వ సంవత్సరంలో ఆ భయంకరమైన గడియలు కూడా వెళ్ళిపోతూ వచ్చిన. సమాధానం లేని వాడనై, నెమ్మది లేని వాడనై, సంతోషం లేని వాడనై నా జీవితాన్ని ఈ లోకంలో ముగించుకోవాలనుకున్నాను. ఇక చనిపోతే బాగుండని చెప్పి అనేక మార్లు ఆలోచన చేసిన. కానీ ఒక దినమున దేవుడు నన్ను దర్శించి, ఆ 2010వ సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించి, ఆ 3వ నెలలో దేవుడు నన్ను దర్శించినప్పుడు నిశ్చయముగా ఆయన సహవాసానికి నేను వెళ్ళిపోయినప్పుడు ఆ మరణ బంధకాలు నా జీవితంలో కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. ఆ అసమాధాన బంధకాలు నా జీవితంలో ఓడిపోయినాయి. ఏ చనిపోవాలని ఆత్మ, ఏ అసమాధానము, ఏ నెమ్మది లేని ఆత్మ నా జీవితంలో పట్టి పీడించిందో ఆ 2 సంవత్సరాలు,
ఆ బంధకాలు మొత్తం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. కనుక సమాధానం కలిగి సంతోషము కలిగి ఆ 2010 సంవత్సరం 3వ నెల నుంచి ప్రభు యొక్క సహవాసములో సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగినాను. ఎందుకో తెలుసా, ఇక నా జీవితానికి సమాధానం లేదేమో అనుకున్నాను. ఇక నా జీవితానికి ఎక్కడ నెమ్మది దొరకదేమో అనుకుని ముగించుదాం అనుకున్నాను. కానీ ఆ ప్రభుని క్రీస్తు నా జీవితానికి పరిచయమైన తర్వాత ఆయన యొక్క సహవాసముతో నిత్యముగా నేను ఎంతో దీవించబడి నెమ్మదిని కలిగి ఉన్నాను. ఎందుకంటే సహోదరుడు సహోదరి, ఆ ప్రభు యొక్క సహవాసము నీ జీవితాన్ని ఓడిపోనియదు, పైకి లేపుతుంది. హల్లెలూయా. దేవునితో నీ జీవితంలో ఉన్న ఆ సహవాసము ఓడిపోనియదు. నువ్వన్నడు కూడా ఓడిపో. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అదే రీతిగా దానియేలును గమనించినట్లయితే వారు దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. కానీ వారి జీవితంలో ఒక భయంకరమైన మార్గం గుండా వారు వెళ్ళిపోతున్నారు. ఒక సమాధానం లేని పరిస్థితి, జీవించడానికి అవకాశం లేని పరిస్థితి వారి ఎదుటకు వచ్చింది. వారు భయంకరమైన గడియ గుండా వారి జీవితాల్లో వెళ్ళిపోతున్నారు. అయితే వారు కలిగి ఉన్న తీర్మానం చూస్తే మనం ఆశ్చర్యపడతాం. వారు ఏ తీర్మానం కలిగి ఉన్నారంటే, ఆ సమాధానకర్త అయిన క్రీస్తుతోనే మేము నిలబడతామని వాళ్ళు తీర్మానం కలిగి ఉన్నారు. ఆ తీర్మానము వారి జీవితంలో వారి యొక్క శత్రువు మీద విజయమునిచ్చి వారికి జయ జీవితమునిచ్చింది. హల్లెలూయా. అందుకనే ఆ భయంకరమైన బంధకాలలో ఆ నెబుకద్నెజర్ రాజు యొక్క కాలమందు ఆ భయంకరమైన అగ్నిగుండమును వారు ఎలా జయించారో తెలుసా? సమాధానకర్త అయిన క్రీస్తుతో వారు సహవాసము కలిగి ఉండి ఎదుట ఉన్న బంధకాలను, శత్రువు యొక్క బలాన్ని వారు నిశ్చయముగా ప్రభు యొక్క సహవాసమును జయించినారు. దానియేలు కూడా తన జీవితంలో ఏ రీతిగా సింహాల బోన్ను జయించినాడంటే, దేవుని యొక్క సహవాసముతో నిలబడి ఆ సింహాల బోన్ను మరి దానియేలు జయించినాడు. నీ జీవితంలో కూడా నువ్వు జయించేది దేవునితోనే. సహోదరుడా, ఆ సమాధానకర్తను నువ్వు నిలబడినప్పుడే, ఆ సమాధానకర్త అయిన క్రీస్తు నువ్వు నిలబడినప్పుడు నువ్వు జయిస్తావు. డబ్బుతో నీవు నిశ్చయముగా పాపాన్ని జయించలేవు. నీ ఆశతో నీ జీవితంలో పాపాన్ని జయించలేవు. నీ బలముతో, నీ బలగముతో నువ్వెన్నడూ కూడా నీ జీవితంలో పాపాన్ని జయించలేవు. అది ఎన్నడూ కూడా ఓడిపోదు. డబ్బుకు పాపం ఎన్నడూ ఓడిపోదు. నీ బలానికి ఎన్నడూ కూడా పాపం ఓడిపోదు. ఒక పాపము బలవంతుని బలహీనునిగా మార్చివేస్తుంది రాత్రికి రాత్రే. ఎందుకంటే పాపముకున్న బలం ఎందుకు తెలుసా? ఎలాంటి వ్యక్తినైనా ఆ పాపము బలహీనుడిగా మార్చివేస్తుంది. ఒక పిరికివానిగా మార్చివేస్తుంది. సామర్థ్యం లేని వారిగా మార్చేస్తుంది. భయకంపితులుగా చేసేస్తుంది పాపము. ఇక నా జీవితం అయిపోయిందని చెప్పి పాపం ఒక వ్యక్తిని తరుముతుంది. అందుకనే డబ్బుతో మానవుడు పాపాన్ని జయించలేడు. తన బలముతో, తన జ్ఞానముతో, తన తెలివితో పాపాన్ని ఒక వ్యక్తి జయించలేడు. తన బలగముతో కూడా జయించలేడు. ఎందుకంటే అది జయించే మార్గము కాదు కనుక అది మానవుడు జయించలేడు. హల్లెలూయా. జయించే మార్గమును దేవుడు ఇచ్చినాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు ప్రాణత్యాగము చేసిన ఆ క్రీస్తుతో నీవు సహవాసము కలిగి ఉంటే నీ జీవితంలో పాపం ఓడిపోతుంది. హల్లెలూయా. ఉచితముగానే నీవు ఆయనతో నిత్యంగా సహవాసము కలిగి ఉంటే నీ జీవితంలో శాపం ఓడిపోతుంది, అసమాధానం ఓడిపోతుంది, బంధకాలు ఓడిపోతాయి, శత్రువు యొక్క బలాలు ఓడిపోతాయి. కనుక సహోదర, దేవుడిని పిలుస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య సహవాసానికి నీవు వస్తావా? దేవుడు జయించడానికి నీకు సామర్థ్యం నుంచి సమాధానం కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఎలా ఆశపడుతున్నాడు. కనుక సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో నువ్వే పరిస్థితులు ఉన్నా నీవు దేవుని యొక్క సహవాసానికి నీవు రా. మనం గమనించినట్లయితే ఇప్పుడు భయంకరమైన పరిస్థితులలో మన ప్రాంతాల్లో, మన దేశము, మన రాష్ట్రాల్లో ఉన్నాయి. సమాధానము, నెమ్మది లేదు. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వ్యాధి ఒకరి ద్వారా ఒకరికి అది భయంకరంగా వ్యాపిస్తున్నది. అయితే సహోదరుడా, నీ ఉన్న పాటున, నీ కుటుంబంలో, నీ ఉన్న స్థలములో నీవు దేవునితో సహవాసము చేయగలిగితే ఆ వ్యాధి యొక్క బంధకాలు నీ జీవితంలో విరగొట్టబడతాయి. ఆ వ్యాధి యొక్క బలములు కుప్పగొలిపోతాయి. నీవు ఆయన సహవాసమునకు రా. నీకు వ్యాధి మీద, లేమి మీద, బంధకాల మీద, పాపం మీద, శాపం మీద నీకు గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. నీకు గొప్ప విజయము కలుగుతుంది. అందుకని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు ఆయన సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడు. కనుక నీవు ఆయన సహవాసానికి వచ్చి
ఆయన యొక్క సమాధానాన్ని పొందుకొని నువ్వు జయ జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక సహోదరుడా, నిశ్చయముగా నువ్వు ఆయన వైపు చూడు, ఆయనతో నువ్వు సహవాసం వచ్చి నీ జీవితంలో నువ్వు ప్రభుతో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకో. యేసయ్యా, నా జీవితంలో నేను నీతో సహవాసం చేస్తాను. ఎందుకంటే నీ జీవితానికి కావాల్సిన సమాధానము క్రీస్తే అయి ఉన్నాడు. దేవుడే నీ సమాధానం అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే నీ శాంతి అయి ఉన్నాడు. దేవుడే సమాధానమైన నీ జీవితాన్ని డబ్బుతో దేవుని స్థానాన్ని నువ్వు పూడ్చలేవు. నీ బలముతో దేవుడి స్థానాన్ని నువ్వు పూడ్చలేవు. దేవుడి స్థానాన్ని దేవుడు తప్ప ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేరు. హల్లెలూయా. కనుక దేవుడే నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుడే నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు గొప్ప సమాధానకరమైన జయ జీవితం జీవిస్తావు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ దినమందు ప్రభువా నీ యొక్క సహవాసంలోకి వచ్చుట నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి ఆయన వైపు చూద్దాం. ఎందరైతే ఆయన సహవాసంలోకి వస్తారో వారందరూ నీతిమంతులు తీర్చబడతారని దేవుని వాక్యం పిలుస్తుంది. ఎందరైతే ఆయన సహవాసానికి వస్తారో వారందరూ బలవంతులుగా మార్చబడతారని దేవుని వాక్యము వాగ్దానం చేసింది. ఎంతమంది అయితే ఆయన సహవాసానికి వస్తారో వారందరూ ఆయన యొక్క పోలికను ధరించుకుంటారని దీని యొక్క వాక్యము వాగ్దానం చేసింది. కనుక సహోదరుడా, నువ్వు పరిశుద్ధతను పొందాలంటే, నువ్వు సమాధానం పొందాలంటే, నువ్వు నెమ్మదిని పొందాలంటే, నువ్వు జయమును పొందాలంటే నువ్వు ప్రభుని క్రీస్తు యొక్క సహవాసానికి రా. కనుక నీవు నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీతో సహవాసము చేయటం నాకు నేర్పించు. నా ప్రతి పరిస్థితిలో యేసయ్యా నీతో సహవాసము చేయటం నాకు నేర్పించవా. మనుషులైతే మనకు అన్నీ ఉన్నప్పుడు సహవాసం చేస్తారు. మన దగ్గర ఏది లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు. కానీ ఏది ఉన్నా లేకపోయినా ప్రభువైన యేసయ్య అంటున్నాడు కదా, నేను నీతో సహవాసం చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ బంధకాల్లో ఏ బలహీనతలో ఉన్నా నేను నీతో సహవాసం చేస్తా. ఎవరు నీతో సహవాసం చేయడం లేదా, ఎవరు నిన్ను ప్రేమించడం లేదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీతో సహవాసం చేస్తా, నీకు జయ జీవితం ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు. కనుక నువ్వు ఆయన సహవాసానికి వచ్చి నిశ్చయంగా నువ్వు దీవించబడాలని, నువ్వు విడుదల పొందాలని, నువ్వు సమాధానం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక నిశ్చయం ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా నీ ఎదుకు వస్తున్నా, నాకు సమాధానము శాంతి కలిగిన జీవితాన్ని నాకు ఇచ్చి నా జీవితంలో నాకు నెమ్మదినిచ్చి దీవించు ప్రభు అని చెప్పి నీవు ఒక తీర్మానం తీసుకొని మరి చివరి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడిచ్చిన వాక్యమును దీవించునుగాక. అందరము ప్రార్థన చేసుకుందాము, ఏకీభవించుదాము. నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఎక్కడెక్కడైతే మీకు బలహీనతలు ఉన్నాయో ఈ చివరి ప్రార్థనలో మీ బలహీనత కలిగిన ఆ స్థలములో మీరు చేతులు పెట్టుకోండి. నొప్పులున్న స్థలములో మీ చేతులు పెట్టుకోండి. బలహీనతలున్న స్థలములో మీరు చేతులు పెట్టుకోండి. లేకపోతే మీరు కుడి చేతిని మీకు తలపైన మీరు పెట్టుకోండి. నాతో పాటు మీరు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సమాధానం లేదా నీ హృదయం మీద చేపెట్టుకో.